నిన్న రాత్రి పోసిందానికి తెల్లారి తలకాయ వల్ల పొద్దుగాలనే పోయి ఐంగూరు పెగ్ చేసి రావాలి, వీడియో కూడా ఇలా అప్లోడ్ చేయాలనుకో. కానీ నా మైండ్ ని నా మనసు రెండు ఒకటై నన్ను ఇట్లా ఆటాడిస్తాను. బాబు గడిపెట్టు. ఈ రోజు నువ్వు బయట పోయేదానికి ఈ రోజు ప్రజలకి నువ్వు ఏమి అందజేయాలో అది అందజేయించేంత వరకు నువ్వు అదలనరా. పొద్దున్నే లేచినాక బ్రష్ దొరకక ఏతులకు ఏళ్లతో పనులు తోడి ఆ ఏలుకు నా గోర్రు పోయి చిగులకు గుస్తే బొల్ల బొల్ల రక్తం కారింది. ఇక నేల్ కట్టర్ పట్టి ఉన్న గోర్లని బరికిన తీసే దియంగానే తోలు కొట్టదు నేల్ కట్టర్. అది గోంత మండు కాదు. ఇక మొహం కడుక్కొని గోర్రెలు తీసుకున్నాక తలకే బాగా వస్తుంది, కానీ మళ్ళీ పొద్దంతా వాడిన లేచి చూసేసరికి ఇంట్లో చేపలు ఉన్నాయి. వీటిని బతకనిస్తున్నా నేను. చచ్చిపోయిన చేపల్ని రాకి ఇంకా చంపిన. ఇక కడిగిన ఎట్లా ఫ్రెష్ గా కడుగుతాను. ఇంట్లో ఉప్పు డబ్బా మొత్తం ఉడగొట్టి ఇక మా ఇంట్లో ఉప్పు మొత్తం ఉడగొట్టినావు గారా అని ఇంట్లో ఉన్న బోల్ అవి తీసిన ఇట్లా మంచిగా ఒక ఉల్లిగడ్డ కాల్చి తర్వాత ఎల్లిపాయ ఉల్లిగడ్డలు కలిపి మంచిగా మిక్సీ పట్టిన. మన కర్రీ వండుకోవడానికి ఫ్రెష్ గా చేపలతో మంచి ఏమేమి ఐటమ్స్ అయితే చేపలకు పడతాయో అన్ని దానికి కలిపేసి చలో ఫ్రై పీసులు సపరేట్ పెట్టి కర్రీకి కావాల్సిన పీసులు సపరేట్ గా వేసుకొని ఇక మనం మిక్సీ పట్టిందని అది పేస్ట్ లెక్క తయారైన తర్వాత కర్రీలో కొంచెం ఫ్రైలో కొంచెం యాడ్ చేసుకొని సబాసబ్ కలిపేసి శుభ్రంగా చేతులు మంచిగా కడుక్కున్న తర్వాత ఇక కర్రీ వండుదామని చెప్పి గ్యాస్ అంట పెట్టినా గంజి పెట్టినా ఆయనతో పోసిన నూనె హీట్ అయినాక అప్పుడు గుర్తొచ్చింది ఇదేంటిది కొత్తగా వచ్చింది సౌండ్ అనుకుంటా. నేనే నవ్వినా గానీ అరే ఏంద్రా అసలు ముచ్చట ఏంటంటే మనం మిర్చి ఉల్లిగడ్డ కడిగేసుడే మర్చిపోయినాం. అద్దులే అంత మాట. మళ్ళీ సబాసాబ్ ఉల్లిగడ్డ అండ్ మిర్చి కడిగేసుకున్నాం. ఇక చక్క కర్రీ అండు అయితే ఫినిష్ చేసేసిన. చలో ఫ్రై పీస్లకు మళ్ళీ ఆయిల్ పోసుకొని మనం ఎట్లయితే పక్కకు పెట్టుకున్న ఫ్రై పీసులు ఉన్నాయో అవన్నీ తీసేసి మంచిగా ఫ్రెష్ గా కూసుడుతోనే అట్రాక్టివ్ ఉండాలని చెప్పేసి మంచిగా ఫ్రై పీసులు అయితే కాల్ చేసిన. ఇక మంచిగా మన పల్లెం లేచి అన్నంతో పాటు ఫ్రై పీసులు కలుపుకొని తింటే వా ఆహా ఏమి రుచి. ఎప్పుడు నా గువ్వ సుట్ట తిరుగుతున్నా దరి దాపములు కూర్చింది మళ్ళా. ఇక టేస్ట్ విషయానికి వస్తే స్వర్గమే. మీరు చేపలు తినగా చాలా జాగ్రత్త తినాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫాలో చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే తొందర ఫాలో చేసుకొని అండ్ మన యూట్యూబ్ లింక్ అయితే మన బయోలో ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.